వచ్చి ముదంబుననందు నాకు నీ ఇచ్చిన వరము తలంపవలయు చిత్తములోనన్. వేట కోసమని అరణ్యానికి వచ్చి కన్వాశ్రమానికి వచ్చి నువ్వు నాకు ఇచ్చినటువంటి వరం, నా కొడుకుని యవ్వరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని చెప్పి నువ్వు ఇచ్చినటువంటి వరాన్ని జ్ఞాపకం చేసుకో. బాలార్కుతేజుడగు ఈ బాలుడు నీ కొడుకు, వీని బౌరవకుల రత్నాలంకారు ఉదారగుణాలయు యువరాజు చేయుమభిషేకముతోన్. ఈయన పురువంశంలో పుట్టినటువంటి మహానుభావుడు, బాలసూర్యుల్లా వెలుగుతున్నటువంటి వాడు, అఖిలమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి వాణ్ణి అభిషేకం చేసి యువరాజుగా ప్రకటించు నువ్వు ఇచ్చినటువంటి వరం మేరకి. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు తెల్లబోతున్నారు, అదేంటి అలా వరం ఎలా ఇచ్చాడు, ఈ పిల్లాడికి యవరాజ్య పట్టాభిషేకం ఏమిటి, అసలు ఈమె ఎవరు. ప్రజలు నవ్వడం కాదు, వాళ్ళల్లో కూడా ఉత్కంఠ బయలుదేరి. కాబట్టి ప్రతి మాట సభ శ్రద్ధగా వినేటట్టుగా మార్చింది సభని. కాబట్టి ఇప్పుడు అంది, ఈ కొడుకుకి పట్టాభిషేకం చెయ్యి అంటే వెంటనే దుష్యంతుడు అన్నాడు, ఏ నెరుగ నిన్ను, ఎక్కడి దానవు, మిన్నకయ అనుచితంబులు పలుకంగా నేల, అరుగు మంబురుహానన ఎందుండి వచ్చి తందులకు వడిన్. ఏ నెరుగ నిన్ను, ఆయన వెంటనే కుండ బదలగొట్టేశాడు. నాకు నువ్వెవరో తెలియదు. ఓ పద్మముఖి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు అనుచితమైన మాటలు మాట్లాడతావు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అంటే, ఈ మాట అనకుండా చూడాలని ఆవిడ ప్రసంగం మొదలుపెట్టింది. అంటాడేమోనన్న అనుమానంతో అనేసిన తర్వాత హతాశురాలైపోయింది, మనసు కుందిపోయింది, చాలా బాధ పొంది అయినా కూడా ఊంచుకుని మాట్లాడడంలో అంత ధర్మం మాట్లాడింది మహాతల్లి. అందుకు కదండి కారణజన్మురాలై జన్మించింది శకుంతల. ఆవిడ మాట్లాడిన మాటలు ప్రత్యేకించి లోకంలో ఎప్పటికీ సందేశాత్మకములే. సుందరకాండలో సీతమ్మ మాట్లాడినవి కాలంతో సంబంధం లేకుండా ఎలా సందేశమో, శకుంతల మాట్లాడినవి అలాగే సందేశం. ఆవిడంది, ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుగునను చుబలికె తిరిగి ఎరిగి ఏనకాని దీని ఎరుగరిందురులని తప్పబలు కనగుని ధార్మికులకు. నీకు తెలియదా రాజా వీడెవరో, నీకు తెలియదా నేనెవరో, వీళ్ళెవ్వరికీ తెలియకపోవచ్చు, నీకు తెలుసు నేనెవరో, నాకు తెలుసు నువ్వెవరో, మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలుసు. తెలిసి తెలియదనడం ధార్మికుల లక్షణమా? అలా అనొచ్చా? నాకు నువ్వు తెలియవు అనొక్క మాట అనేశావు. ఈ మాట నువ్వు అన్నప్పుడు నిజంగా నేను నీకు తెలుసో తెలియదో తెలుసుకుని ఉన్నవాళ్ళు కొందరున్నారు, వారు నువ్వు అబద్ధం ఆడుతున్నావని లెక్క కట్టుకుంటున్నారన్న విషయం నువ్వు తెలుసుకోవట్లేదు. ఎవరెవరికి తెలుసు?